ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, టు డిపార్ట్ ఫ్రమ్ ద స్నేర్స్ ఆఫ్ డెత్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం మన ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం, ఆఖరికి మన ఫోన్ కోసం కూడా ఎన్నో రకాల సెక్యూరిటీ సిస్టమ్స్ వాడుతూ ఉంటాం కదా. కానీ మీ ప్రాణానికి, మీ ఆత్మకు నిజమైన భద్రత ఎక్కడుందో తెలుసా? పొరపాటును కూడా అడుగు వేయకూడని మరణపు ఉచ్చుల నుండి మిమ్మల్ని తప్పించే ఆ అదృశ్య శక్తి ఏంటో తెలుసా? అదే దైవ భీతి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే భయపడుతూ బతకటం కాదు. అది నీ జీవితంలో ఎన్నటికీ ఎండిపోని ఒక జీవపు ఊట అని గ్రహించు. ఈ ఉదయకాల ధ్యానంలో మీ దైవ భీతి మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో, మిమ్మల్ని ప్రమాదాల నుండి ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో దైవ భీతితో కూడిన నూతన జీవితము కొరకు మనం ప్రత్యేక ప్రార్థన చేయబోతూ ఉన్నాం. చాలామంది భయభక్తులు అనగానే దేవుడు ఎక్కడ కొడతాడో అని భయపడడం అనుకుంటారు. కానీ అది అలా కాదు. భయభక్తులు అంటే దేవుని మీద ఉన్న అత్యున్నతమైన గౌరవం, ఆయనను ప్రేమించటం వలన ఆయనకిష్టం లేని పని చేయటానికి ఇష్టపడకపోవటమే నిజమైన భక్తి. నీవు కూర్చుండుట, నీవు లేచుట సమస్తమును ఎరిగినవాడని, నీ ప్రతి అడుగును చూచుచున్నవాడని తెలిసి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం. సొలొమోను దీన్ని జీవపు ఊటతో పోల్చాడు. ఊట అనేది భూమిలో నుండి నిరంతరం ప్రవహించే నీరు. అలాగే దైవ భీతి ఉన్న వ్యక్తి హృదయంలో నుండి ఎప్పుడూ ఆత్మీయ శక్తి, సంతోషం ప్రవహిస్తూనే ఉంటాయి. అది బయటి పరిస్థితుల మీద ఆధారపడదు. అలాగనే నీ మీద ఉండే అనేక ప్రభావాల మీద కూడా అది స్పందించదు. దైవ భీతి ఇచ్చే 2 గొప్ప ఆశీర్వాదాలను ధ్యానము చేద్దాం. మొదటిది జీవపు ఊట. ఊట నీరు ఎలాగైతే స్వచ్ఛంగా ఉంటుందో, దైవభీతి మనిషి ఆలోచనలను, క్రియలను, వారి నడతలను కూడా స్వచ్ఛంగా ఉంచుతుంది. లోకపు ఆశలు నిన్ను అలసిపోయేలాగా చేస్తాయి. కానీ దేవుని పట్ల ఉన్న భక్తి నిన్ను ప్రతిరోజు నూతనపరుస్తుంది సుమా. అది నీకు ఆత్మీయ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను ఇస్తుంది. సరళమైన మార్గాలలో, వెలుగుకరమైన మార్గాలలో నువ్వు నడవటానికి సహాయము చేస్తుంది. రెండవదిగా మరణ పాశముల నుండి విడుదల. మరణపాశం అంటే శత్రువు వేసే ఉచ్చు అని అర్థం. పాపం, వ్యసనాలు, తప్పుడు నిర్ణయాలు ఇవన్నీ మనకు తెలియకుండానే మనల్ని మరణం వైపు లాగుతాయి. కానీ దైవభీతి ఉన్న వ్యక్తికి దేవుడు ఒక ప్రత్యేకమైన వివేకాన్ని ఇస్తాడు. ఆ ఉచ్చులో పడకమునిపే దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంది. ఇది ఆత్మీయ ప్రొటెక్షన్ గేర్ లాంటిది. అలనాడు ఇశ్రాయేలీయులను కూడా ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఎలాగూ నడిపించాడో దేవుడు ఆయన యందు భయభక్తులు గలవారిని కూడా ఆ ప్రకారముగా నడిపించగలడు. ఈ ఉదయకాల సమయం 1 నిమిషం మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన ఆత్మీయ జీవన ప్రయాణం ఎలాగూ సాగుతుందో ఒకసారి గంభీరమైన ఆలోచన చేద్దామా? ఎవరూ చూడనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? మనుషుల కోసం భయపడి తప్పులు చేయడం ఆపుతున్నారా? లేదా దేవుడు చూస్తున్నాడు అన్న స్పృహతో బ్రతుకుతున్నామా? మన జీవితాల్లో సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? మనం దైవభీతిని పక్కన పెట్టి లోకపు పద్ధతుల్లో లాభం పొందాలని చూస్తాం. ఆ చిన్న అడుగు మనల్ని పెద్ద మరణపాశంలో పడేస్తుంది. నీ పాత అశ్రద్ధను ఈరోజే విడిచిపెట్టడానికి సిద్ధపడు.
నీ దేవుని ఉనికిని నీవు నిరంతరము గుర్తించాలి. యెహోవా నా ఎదుట ఉన్నాడు అని నీవు అనుకున్నప్పుడు నీ మాట మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ ప్రవర్తన కూడా మారుతుంది. అదే నీకు గొప్ప భద్రత. నీ మార్గమే వేరుగా ఉంటుంది, నీ అడుగులు స్థిరపరచబడతాయి. ప్రియదేవుని జనాంగమా, ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, లాభం వచ్చినా నష్టం వచ్చినా నీకిష్టం లేని పని నేను చెయ్యను అని ఒక బలమైన తీర్మానం చేసుకో. ఆ తీర్మానం నిన్ను వేల ప్రమాదాల నుండి కాపాడుతుంది. దైవభీతి ఉన్న చోట మరణానికి చోటు లేదు. ప్రియదేవుని జనాంగమా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే నీ జీవితానికి ఆధారం అని మీరు నమ్ముతూ ఉన్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో గాడ్లీ ఫియర్ ఈజ్ మై ప్రొటెక్షన్ అని టైప్ చేయండి. గాడ్లీ ఫియర్ ఈజ్ మై ప్రొటెక్షన్. మీరు దేవుని గౌరవిస్తారని నలుగురికి తెలియచేయండి. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. నీవు తెలియక ఏదైనా ఉచ్చులో చిక్కుకున్నావేమో, తప్పుడు అలవాట్లు నిన్ను మరణం వైపు లాగుతున్నాయేమో, ఇదిగో జీవపు ఊట నీ దగ్గరికి వచ్చింది ఉదయం. ప్రభా, నాకు నీ పట్ల భయభక్తులు ప్రసాదించు, ఈ ఉచ్చు నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేయి. ఇప్పుడే ఆ బంధకాలు తెగిపోతున్నాయి. సమస్త బంధకాల నుండి విడుదల కలిగించే దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ యందు భయభక్తులు కలిగి ఉండటం ఎంత గొప్ప భాగ్యమో మాకు వివరించి మాతో సూటిగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ పట్ల ఉన్నతమైన గౌరవాన్ని పుట్టించండి. వారిని మరణ పాశముల నుండి, సాతాను ఉచ్చుల నుండి తప్పించండి ప్రభువా. వారి జీవితాలు ఎన్నటికీ ఎండిపోని జీవపు ఊటగా మార్చి అయా మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.